హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. హియర్ ఎక్సర్సైజ్ 1. సో మనం ప్రీవియస్ వీడియోలో సమ్ టెక్నిక్స్ చూసాం. సో ఆ టెక్నిక్స్ ఎలా యూజ్ చేయాలో, ఎక్కడెక్కడ యూజ్ చేయాలో సో ఈ ప్రాబ్లమ్స్లో చూద్దాం. సో హియర్ క్వశ్చన్ నెంబర్ 1. అండర్ రూట్ 1089 ప్లస్ అండర్ రూట్ 289. సో మనకు వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తాను. సో మనం ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1089. యాజ్ యూజువల్ గా చాలా మంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తారు, బట్ మనం డివిజన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ 1089. సో హియర్ 1089. సో మార్కప్ యాజ్ అ పేర్స్. సో మార్క్ చేసుకుందాం. ఓకేనా? సో నియర్ బై, సో 10 ఉంది. సో 10 కి నియర్ బై ఉన్న స్క్వేర్ ఏంటి? 3 3s are 9. 3 3s are what? 3 3s are 9. సో రిమైండర్ వచ్చేసి 1. సో మనకి నెక్స్ట్ ఏం కావాలి? ట్రయల్ డివైజర్ కావాలి. సో డివైజర్ కావాలంటే క్వశ్చన్ దేంతో మల్టిప్లై చేయాలి? 2 తో. సో 3 2s are 6. సో ఇక్కడ ట్రయల్ డివిడెండ్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం. 189 ఉంది. సో ఇక్కడ హియర్ 9 ఉంది. సో ఇక్కడ 9 ఉంది కాబట్టి నియర్ బై ఏం తీసుకోవచ్చు? 3 3s are 9. సో 63 3s are 189. సో హియర్ వి గెట్ రిమైండర్ 0. సో 33 స్క్వేర్ వచ్చేసి మనకి ఏమవుతుంది? 33 స్క్వేర్ వచ్చేసి 10. సో నెక్స్ట్ 289, సేమ్ యాజ్ 289. సో పేరుగా తీసుకుందాం. సో 1 1 నియర్ బై ఏముంది? 1. సో 1. సో మనకి డివైజర్ కావాలి. యాజ్ యూజువల్ గా క్వశ్చన్ ఎంత మల్టిప్లై చేయాలి? 2 తోని. సో హియర్ వి టేక్ 2. సో మనకి ఇక్కడ 9 ఉంది. సో ఇక్కడ 2 ఉంది. సో డివైజర్ లో 2 ఉంది, డివిడెండ్ లో 9 ఉంది. సో వి టేక్ 2 7. 27 7s వచ్చేసి మనకి ఏంటి? వి గెట్ 189 as the dividend. So we get the remainder 0. So 17 square వచ్చేసి ఏమవుతుంది మనకి? అండర్ రూట్ 17 స్క్వేర్. 17 స్క్వేర్ వచ్చేసి మనకి, సో హియర్ స్క్వేర్ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సల్ అండ్ వి గెట్ 33 ప్లస్ 17. 33 ప్లస్ 17 వచ్చేసి మనకి ఏంటి? 50 అవుతుంది. సో we have to find out square of 50 equals to square of what? Question mark. సో మనకి ఇక్కడ 50 రావాలి. సో స్క్వేర్ రూట్ లో ఏ నెంబర్ ఉంటే మనకి 50 వస్తుంది. సో స్క్వేర్ రూట్ లో ఏ నెంబర్ ఉండాలి? అండర్ రూట్ 2500. అండర్ రూట్ వి టేక్ 2500. స్క్వేర్ రూట్ ఆఫ్ 2500 వచ్చేసి మనకి ఏమవుతుంది? 50 అవుతుంది. సో హియర్ క్వశ్చన్ మార్క్ వచ్చేసి మనకి 2500. సో దిస్ ఇస్ ద ఆన్సర్. So here problem number 2. What will be the square root of 7921? So using division method. So మనం ఈ క్వశ్చన్ వచ్చేసి డివిజన్ మెథడ్ తో సాల్వ్ చేద్దాం. యాజ్ యూజువల్. సో 7 2 7 9 2 1. సో మార్క్ అవే డిజిట్స్ యాజ్ పేస్. సో డిజిట్స్ ఎలా మార్క్ చేసుకున్నాం? పేస్ లా మార్క్ చేసుకున్నాం. ఓకే. సో మనకి ఇక్కడ 79 ఉంది, 21 ఉంది. 79 కి నియర్ బై ఏముంది? స్క్వేర్ వచ్చేసి నియర్ బై స్క్వేర్ వచ్చేసి మనకి 8 8s we get 8 8s 64. 9 9s 81 అవుతుంది. సో మనకి ఎక్సిడ్ అవుతుంది. సో మనకి ఎక్సిడ్ కాకూడదు. సో 8 8s 64. సో మనకి యాజ్ యూజువల్ గా 79 minus 64 we get 15 and carry for 21. సో 15 21. సో మనకి ఇక్కడ డివైజర్ కావాలి. డివైజర్ కావాలి అంటే క్వశ్చన్ దేంతో మల్టిప్లై చేయాలి? 2 తో మల్టిప్లై చేయాలి. 8 2s 16. సో 16 ఉంది. సో మనకి డివిడెండ్ లో యూనిట్ ప్లేస్ లో వచ్చేసి 1 ఉంది. సో మనకి ఇక్కడ డివైజర్ లో ఏ డిజిట్ ని ప్లే చేసుకుంటే మనకి 1 వస్తుంది. 2 2s 4 రాదు అండ్ 6 6s 36. 3 3s 9 and we get 9 9s. So 169 9s we get what? 1521. So
రిమైండర్ వచ్చేసి 0. సో మనకి స్క్వేర్ ఆఫ్ 89 వచ్చేసి మనకి ఏమవుతుంది 7921. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7921 వచ్చేసి ఏమవుతుంది 189. సో హియర్ ప్రాబ్లమ్ నెంబర్ 3. అండర్ రూట్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 19 ఈక్వల్స్ టు అండర్ రూట్ 1225. సో మనకి 1225 ఉంది ఇక్కడ. స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 యూజింగ్ డివిజన్ మెథడ్ 1225. సో as fast as nearby ఏముంది 3 3s are 9. We get 3 as the remainder 325 and we have మనకి డివైజర్ కావాలి. సో 3 2s are 6. సో 6 అండ్ ఇక్కడ 5 ఉంది. సో మనం 5 తో మల్టిప్లై చేయాలి. సో 65 5 ఏమవుతుంది 325. సో మనకి రిమైండర్ వచ్చేసి 0. సో 35 స్క్వేర్ వచ్చేసి మనకి ఏమవుతుంది 1225 అవుతుంది. సో హియర్ అండర్ రూట్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 19 ఈక్వల్స్ టు 35 whole square. So here cancel and under root. So మనం 19 తెచ్చేసి subtract from 35. We get 35 minus 9 వచ్చేసి మనకి ఏమవుతుంది 35 9 వచ్చేసి మనకి we get 16. So here 16. So under root question mark equals to 16. సో మనకి ఏం కావాలి క్వశ్చన్ మార్క్ కావాలి. సో వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ రిలేషన్ అండర్ రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు వై. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ కావాలి అంటే మనం ఎక్స్ ఈక్వల్స్ టు వై స్క్వేర్. సో మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోతే మనకి స్క్వేర్ రూట్ వచ్చేసి ఏమవుతుంది పవర్ ప్లేస్ లో స్క్వేర్ గా మారిపోతుంది. సో యాజ్ యూజువల్ గా సో మనకి క్వశ్చన్ మార్క్ వచ్చేసి ఏమవుతుంది 16 స్క్వేర్ అవుతుంది. సో 16 స్క్వేర్ వచ్చేసి మనకి ఏంటి we get 256. సో హియర్ క్వశ్చన్ మార్క్ వాల్యూ వచ్చేసి మనకి 256. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 256. సో హియర్ here problem number 4. Under root question mark plus 43 equals to under root 19,881. So same as question number 3. So 19,881 using division method we have to find out square root. So 19,881. So we mark as a digits as a page. So nearby 1. So 98. So here we get 19,881. సో ఫస్ట్ సో మనకి ఇక్కడ మనకి డివిజన్ కావాలంటే క్వశ్చన్ ఎంత మల్టిప్లై చేయాలి 2 తో మల్టిప్లై చేయాలి. సో 2 4 4s 24 4s ఏమవుతుంది we get 24 4s 4 4s 16 4 2s 8. So we get 96 as the answer. Sorry, dividend we get remainder as 2. So 98 minus 96 వచ్చేసి 2 అవుతుంది. సో we take 81 carry forward and మనకి డివైజర్ లేదు ఇక్కడ. సో డివైజర్ కావాలంటే కోషంట్ ఎంత మల్టిప్లై చేయాలి 2 తో. సో 14 2s we get 28. So here 28, here 1. So 28 1s 281 into 1 we get 281. So here కోషంట్ వచ్చేసి రిమైండర్ వచ్చేసి 0 యాజ్ యూజువల్ గా అండర్ రూట్. సో మనకి ఏమవుతుంది ఇది స్క్వేర్ రూట్ వచ్చేసి అండర్ రూట్ 141 హోల్ స్క్వేర్ మైనస్ 43. సో స్క్వేర్ రూట్ can square cancel. 141 minus 43 equals to we get 98. So under root question mark. So ఇంతకుముందు ప్రాబ్లమ్ లో we have some important relation. Under root x equals to y we get x equals to y square. Using this relation we get under root 98 whole square. So 98 whole square వచ్చేసి మనకి 9,604. So 9,604 is the square of 98. So that is the answer. So here question number 5.
22 square plus under root question mark equals to 516. We have to find out what question mark. So here solution. So మనకి 22 square వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం అండర్ రూట్. సో 516 మైనస్, సో మనకి 22 స్క్వేర్ వచ్చేసి ఏమవుతుంది అంటే 484. సో హియర్ వి గెట్ వాట్ 484. సో 516 మైనస్ 484 వచ్చేసి మనకి 32. So we have to find out question mark 32 whole square. We get 1024 is the answer. So మనకి 32 square వచ్చేసి ఏమవుతుంది 1024. So here question number 6. Under root question mark plus 28 equals to 1681. Square root of 1681. So first we have to find out square root of 1681 using division method. So mark out చేసుకున్నాం. And so nearby ఏముంది 16 కంటే 4 4s are 16. So here we get 0 remainder and 81 carry forward తీసుకున్నాం. So sorry 81 carry forward. So we have ఇక్కడ మనకు వచ్చేసి డివైజర్ కావాలి. సో డివైజర్ కావాలంటే క్వశ్చన్ దేంతో మల్టిప్లై చేయాలి, క్వశ్చన్ ని 2 తో మల్టిప్లై. సో 4 2s are 8. So 81 1s are 81. So 0 is the remainder. So same as question number 5. 1681 means 41 whole square minus 28. So here 41 minus 28. So 41 minus 28 వచ్చేసి మనకి 13 is the answer. So square root of question mark equals to 13. So we have to find out only question mark. So 13 whole square. So 13 square వచ్చేసి మనకి ఏమవుతుంది 169. సో మనకి ఎవ్రీ ప్రాబ్లమ్ లో స్క్వేర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి స్క్వేర్స్ పక్కా గుర్తుపెట్టుకోవాలి అప్ టు 30. సో అప్ టు 30 మనకు పక్కా గుర్తుండాలి. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను స్క్వేర్స్ మొత్తం చెప్పేస్తా, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. So here problem number 7. Under root 15 into 163 divided by 5 minus 89 equals to question mark. So we have to find out question square root of 15. So solution. So using Bodmas rule, first division calculate చేయాలి. So under root 15 into 163 divided by 5 minus 89. So 5 5s are okay na. Next we get 5 3s are 15. 5 3s are 15. So 3 into 163 we get 489. 489 minus 89. 489 minus 89 వచ్చేసి 400. Square root of 400 వచ్చేసి 20. So up to 20 గుర్తుపెట్టుకోవాలి. సో నేను up to సో ఇక్కడ నుంచి చెప్తా 11 square 121, 12 square 144 and 13 square 169, 14 square 196, 15 square 225, 16 square 256 and 17 square 289 and 18 square 324 and 19 square 361 and 20 square వచ్చేసి మనకి we get 400 is up to మనకి 30 గుర్తుపెట్టుకోవాలి ఎలా అయినా, ఎందుకంటే మన కాంపిటేటివ్ లో చాలా ఇట్ ఈస్ ద టైం టేకింగ్ ప్రాసెస్. సో వీ హ్యావ్ టు రిమెంబర్. సో హియర్ ప్రాబ్లమ్ నెంబర్ 8. అండర్ రూట్ 8 into 7 minus question mark plus 208 divided by 16 equals to 8. So we have to find out question mark. So one square root ఉంది. So squaring on both sides. Squaring on both sides. So here squaring on both sides చేస్తే square కి square root కి cancel అవుతుంది. So 8 into 7 plus 208 divided by 16
So squaring of 8, so square of 8 64, 8 8s are, so 8 square వచ్చేసి మనకి 64. సో యూజింగ్ బోర్డ్మాస్ రూల్. సో ఇక్కడ మనకి బోర్డ్మాస్ రూల్ అంటే సో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ రూల్ యూజ్ చేయాలి. బోర్డ్మాస్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ మల్టిప్లికేషన్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ ఇక్కడ మనకి బ్రాకెట్ లేదు అండ్ ఆఫ్ లేదు. సో నెక్స్ట్ ఏముంది, డివిడెండ్ ఉంది. సో డివిడెండ్ ఫస్ట్ చేయాలి. సో 8 into 7 minus plus 208 by 16 equals to 64. And next 16 ones are 16 ones are and 16 threes are, okay na, 16 3. So next multiplication, 8 sevens are 56 question mark plus 13 equals to 64. So 56 plus 13 ఏమవుతుంది, and we get 9, and so 69 minus 64. So here we get question mark వచ్చేసి మనకి ఏమవుతుంది 5. 69 minus 64. So here we get question mark వచ్చేసి మనకి 5. So here problem number 9. Under root 15 square plus 11 into 3 square. We have to find out this one. So using Brodmann rule. So 15 square plus 11 into 3 square. Here 3 square means 9. So 15 square వచ్చేసి మనకి 225 plus 99. So we get 225 plus 99. So we get 324 is the square root of 324. So మనకి 324 square root find out చేయాలి. 324 square ఎలా find out చేద్దాం, using division method. 1 ones are 1 and 2 is the remainder, 224. We have to multiply with 2. So 1 into 2, 2. So 224 ఉంది డివిడెండ్. సో మనకి క్వశ్చన్ లో వచ్చేసి 2 ఉంది. సో దేంతో మల్టిప్లై చేసి వస్తుంది, 28 8 వచ్చేసి మనకి 224. సో 18 square కి square root cancel. So 18 is the answer. So these are the problems, time taking problem. సో మనం ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనకి అంత ఈజీ అయిపోతుంది ఎగ్జామ్ లో. సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. హియర్ క్వశ్చన్ నెంబర్ 10. అండర్ రూట్ 8 square into 7 into 5 square minus 175. So same as question number 9. So మనం under root 8 square into 7 into 5 square minus 175. 175 means 25 sevens are. So 25 sevens are 175 అవుతుంది. So 25 sevens are 175. So మనం 25 ఎలా రాసుకోవచ్చు, 5 square into 7. So next step వచ్చేసి, so we take 5 square, no, so 5 square కామన్ తీసుకుందాం. సో 5 square కామన్ తీసుకుంటే ఏమవుతుంది, సో రూట్ బయటకు వచ్చేసి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో హియర్ 5 and we get 8 square into 7 minus 7 root 5 root. So we take 7 is common. 7 common is same అవుతుంది, 8 square minus 1 in this step. So 7 into 8 square into 64. 64 means 63. So 5 into 7 into 9 into 7. So 9 sevens are 63. So here 5 into 7 into 3. So మనం 3 ఎలా వచ్చిందంటే 9. సో 9 ఎలా రాసుకోవచ్చు, 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 7 ఎలా రాసుకోవచ్చు, 7 స్క్వేర్ అని రాసుకోవచ్చు. హియర్ దిస్ ఇస్ ద 7, దిస్ ఇస్ ద 7. సో వి గెట్
5 into 7 into 3. So 5, 21, 5 to the 10. So here 105 is the answer. So here question number 11. 140 root question mark plus 315 equals to 1015. So solution 140 into question mark. So on left hand side and right hand side తీసుకెళ్దాం. So equals to 1015 minus 315. So 140 root, we get 700. So we have to find out square root of question mark equals to 700 by, so 140 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది 0 0 and 7 tens of 7 2s are 2125. So here square root of question mark వచ్చేసి 5, క్వశ్చన్ మార్క్ వచ్చేసి ఏమవుతుంది మనకి 25 అవుతుంది. So we have one important relation, under root x equals to y. Here x equals to y square. So use this relation, we get 25 is the correct answer. So here question number 12. Under root 176 plus under root 2401. So we have to first find out square root of 2401 using division method 2401. So pay lag చేసుకుందాం. So nearby 4 4s are 16, 4 4 5 5s are 20. So here we take 4 4. Nearby ఏముంది 24 కి 16. So 4 4s are 16. So 24 minus 16, 8 801. So 01 తెచ్చేసుకున్నాం ఇక్కడ. సో మనకి నెక్స్ట్ డివైజర్ కావాలి అంటే 4 ని దేంతో మల్టిప్లై చేయాలి, కోషియంట్ ని 2 తోని. 4 2s are 8. సో హియర్ 8 ఉంది ఇక్కడ. సో మనకి ఇక్కడ డివైజర్ వచ్చేసి 8 ఉంది, డివిడెండ్ లో 801 ఉంది. We take 9. 89 9s are 801. So under root 176 plus 49 whole square. So square root cancel. Next step వచ్చేసి 176 plus 49 under root we get 5. So 5 and 8 12. So here we get 225. 225 and 15 whole square. Square root cancel. Here 15 is the correct answer. So here problem number 13. Under root question mark plus 136 equals to 5 by 8 of 320. So here we have to find out question mark 136 equals to 5 by 8 into 320. 8 ones are 8 40s are, and we get, so 5 40s are 200 minus 136. Here we get 200 minus 136 వచ్చేసి మనకి ఏమవుతుంది 200 minus 136 we get 64. Okay, we get 64. So question mark వచ్చేసి 64 whole square. So 64 whole square వచ్చేసి మనకి 4096 4096. మనం 2 digit numbers ని మల్టిప్లై చేయడం ఫాస్ట్ గా నేర్చుకోవాలి. Here question number 14. If under root 24 equals to 4.899, then find the value of under root 8 by 3. Then find the value of under root 8 by 3. So 8 by 3. So ఇక్కడ మనకి root 24 ఉంది. So we have to convert it into 24. So 24 convert చేయాలంటే we have to multiply numerator and denominator with 3. So we get 8 3s are 24 and 3 3s are 9. So we have another relation under root a by b equals to root a by root b. So this is the one relation. So same as relation.
సో √9 వచ్చేసి మనకి ఏమవుతుంది 3 అవుతుంది. సో √24 వాల్యూ వచ్చేసి 4.899. సో హియర్ 3 ones are and 0.369 and 3 3s are 9. So here 1.6333 is the answer. So here question number 15. Find the square root of 105 and 4/64. This is the mixed fraction. So మనం mixed fraction ని normal fraction లోకి ఎలా కన్వర్ట్ చేసుకుందాం. So 105 into 64 we get 6 7 20. So we get what 6720. So 105 into 64 6720 and plus 4 under root 6724 by 64. So first we have to find out 6724. First we have to find out the square root of 6724. So nearby 8 8s are 64, 67 minus 64, 324, carry forward. So we have to find out divisor. So మనకి divisor కావాలంటే క్వశ్చన్ ఎంత మల్టిప్లై చేయాలి 2తో. So 8 2s are 16. 8 2s are 16. So here we have 16. So divider వచ్చేసి మనకి 324 ఉంది. సో 324 ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలి 162 into 2. సో మనకి డివైజర్ లో ఏ వాల్యూ తీసుకున్నామో క్వశ్చన్ లో కూడా అదే వాల్యూ తీసుకోవాలన్నమాట. సో 162 into 2 వచ్చేసి మనకి ఏమవుతుంది 324 అవుతుంది. సో అండర్ రూట్ 82 whole square by 64 ఎలా రాసుకోవచ్చు 8 స్క్వేర్. సో మనం స్ప్లిట్ చేసుకుందాం. ఎలా స్ప్లిట్ అంటే సో అండర్ రూట్ సో టోటల్ స్ప్లిట్ చేసుకోకుండా 82/8 whole square. So here square root cancel 82/8. So after simplify most of our value into them. So little bit ga simplify cheddam. So we get 41/4. So 2 4s are 8, 2 4s are 8, so 41. So 41/4. So 41/4 fraction. So the mixed fraction ఎలా కన్వర్ట్ చేసుకుందాం 4 10s. So here is the question 4 10s. So divisor వచ్చేసి 4 and remainder వచ్చేసి 1. 4 10s are 40 plus 1 41/4. So this is the answer. So for more videos please subscribe to our channel. Please encourage us. So మనకి తెలుగులో క్లాసెస్ అనేవి చాలా రేర్గా ఉంటాయి. So for more videos please subscribe our channel and share also. Thanks for watching. Thank you so much.